ఫన్ ఎమోషన్స్తో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన సింగిల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రూపంలో దూసుకుపోతోంది. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్, కేతికా శర్మ, ఇవానా తదితరులు నటించిన సినిమా సినీ విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గీత ఆర్ట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించారు. విద్యా కుప్పినీడు, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మాతలుగా చేశారు. మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ సినిమా వసూళ్లు ఒక్కసారి చూద్దాం. సింగిల్ చిత్రాన్ని 15 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందించారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 7 కోట్ల వాల్యూ కట్టారు. ఈ చిత్రాన్ని సుమారు తెలుగు స్టేట్స్లో 400 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు మరింత స్క్రీన్స్ పెరిగాయి సూపర్ హిట్ అవడంతో. ఈ సినిమా 7.5 కోట్ల షేర్ కలెక్షనల్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ మూవీ ఇటీవల కాలంలో ఇతర సినిమాల కంటే టాప్ కలెక్షన్స్ నమోదు చేస్తుందని చెప్పాలి. ఇక 2 తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఇతర స్టేట్స్లో మెరుగైన కలెక్షన్స్ నమోదు చేసింది. ఇక అమెరికాలో కూడా సూపర్ కలెక్షన్స్ తీసుకువస్తోంది. $5 లక్షల వసూళ్లు దాటింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 4,15,00,000 తీసుకువచ్చింది. రెండో రోజు 7,05,00,000 తీసుకువచ్చింది. మొత్తం 11,20,00,000 వసూళ్లు వచ్చాయి. 3 రోజులకి 16,30,00,000, 4 రోజులకి 19 కోట్ల రూపాయలు, 5 రోజులకి 23 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 6 రోజులకి 26 కోట్లు, 7 రోజులకి 29 కోట్లు, 8 రోజులకి 31 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు దాటింది. ఇప్పటికే కొన్ని చోట్ల లాభాల్లోకి వచ్చింది ఈ సినిమా. వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరిగాయి. శ్రీ విష్ణు నటన అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఇక బుక్ మై షోలో అయితే 3.5 లక్షల టికెట్లు కూడా సేల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా సింగిల్ అదే జోరు చూపిస్తోంది కింగ్లా. మూవీలో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, డైలాగ్స్ అదిరిపోయాయి. అలాగే వెన్నెల కిషోర్తో కలిసి పండించిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సింగిల్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. ఈ మూవీ క్లైమాక్స్లో హింట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ వైజ్ చూస్తే విజయ్, శ్రీ విష్ణు SDF బ్యాంకులో ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తాడు. అదే బ్యాంకులో పనిచేసే తన మిత్రుడు అరవింద్, వెన్నెల కిషోర్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ విషయంలో అరవింద్కు సహాయం చేస్తూ ఉండగా మెట్రోలో పూర్వ, కేతికా శర్మను చూసి మనసు పారేసుకుంటాడు విజయ్. ఒక కారు షోరూంలో పనిచేసే ఆమెని ఎలాగైనా తన ప్రేమలో పడేయాలన్న ఆలోచనతో ఓ ప్రణాళిక రచిస్తాడు. అది బెడిసి కొడుతుంది. ఈ క్రమంలోనే డాన్సర్ హరిణి, ఇవానా తన జీవితంలోకి వస్తుంది. ఒకవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతుంటే, మరోవైపు అతన్ని ప్రేమిస్తూ హరిణి విజయ్ వెంటపడుతుంది. మరి ముక్కోనపు ప్రేమ కదా ఎన్ని మలుపులు తిరిగింది. ఆఖరికి పూర్వని విజయ్ ప్రేమలో పడేశాడా, లేక అతన్ని హరిణి ప్రేమలో పడేసిందా? ఊహలకు అందని విధంగా ఇంకేమైనా జరిగిందా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ. ఈ సినిమా అయితే సూపర్ టాక్తో వెళ్తోంది ఇప్పటికీ.